కర్నూలులో సినీ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెజోనెన్స్ విద్యాసంస్థల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనిష్క్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బ్రహ్మానందం లక్ష్యాన్ని ప్రేమిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మానంద సార్ ఇప్పుడే వచ్చాడు. కోరిక అలాగే ఉండిపోయింది. ఖచ్చితంగా కర్నూలు ప్రజలకు, కర్నూలు విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే కోరిక మనసులో అలాగే ఉంది. కాబట్టి ఒక 5 Please keep your hands together as we unveil the next mesmerizing chapter of our welcome. వెల్కమ్ బ్రహ్మానంద సార్ ఇప్పుడే వచ్చారు. వెల్కమ్ టు ద బెస్ట్. మనందరి ఇళ్లలో ఒక సభ్యుడిగా మారిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 1000కి పైగా సినిమా మన బ్రహ్మి గారు హాస్యాన్ని అమృతంలా పంచే ఆ చిరునవ్వుల రారాజుకు మనందరి తరపున శిరస్సు వంచి నమస్కరిద్దాం. కావున అందరూ ఒక్కసారిగా Resonance School campus. Resonance schools bring a trusted legacy of excellence. Discover who they are. Resonance schools empower every child to grow, express, explore, and excel. The right foundation for the right age. I would request our MC to please play the AV on the screen. This is written daily by the students and teachers you see here today. We wanted to find a bottle. IDPS మరియు రెజోనెన్స్లను మన కర్నూలుకు తీసుకువచ్చిన ఆశయాన్ని
మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు ఇప్పుడే వస్తున్నారు. మరియు ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులు. In addition to our in-house mentorship, we also invite prominent personalities as guest speakers to inspire and mentor our students with their words and experiences. These distinguished individuals include Sri Venkaiah Naidu, former Vice President of India, and esteemed administrative officers such as Mr. V.V. Lakshmi Narayana. ఒక ఉపాధ్యాయుడు పరిచయం చేసిన మార్గదర్శకులు మీరు. కెమికల్స్ నుండి పునరుత్పాదక ఇంధన వనరుల వరకు సాగిన మీ ప్రస్థానం 2023 దేశం పట్ల మీకున్న అంకిత భావానికి నిదర్శనం. టీజీవీ గ్రూప్ వ్యవస్థాపకులుగా భారత టీజీ వెంకటేష్ గారికి మనమందరం ఘన స్వాగతం పలుకుదాం. మాజీ Shri Purnachandra Rao Garu, our chairman sir, Shri K.J. Reddy Garu, and our principal ma'am, Srimati Jasmeet Sikhu. We expect a round of applause from all the parents out here. I really thanks I would request all the parents being called out to please come over here and be gathered so that we can do it fruitfully. Next today, a round of applause
from all of you while their parents receive the token award from Resonance. I would request T. Vishnu Sandvik from Kurnool, who has received a round of applause while they receive. Thank you so much, sir. See, in Triple IT Gwalior in the year 2023-24 and was from branch Maurya. రాయలసీమ became a poor place అని అంటారు. కాదు, ఇక్కడ రాయలసీమలో రత్నాలు, రాయలసీమలో ఆణిముత్యాలు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు జన్మించినటువంటి ప్రదేశం. రాయలసీమకి అత్యద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి అతి తక్కువ ప్రాంతాలు ఆంధ్రదేశంలో రాయలసీమ ఒకటి. అటువంటిది పేదరికం అనేది ఆఫ్టర్ ఆల్ పావర్టీ ఇస్ నాట్ పెద్ద బ్రహ్మాండమైన యాప్స్ దాన్ని హద్దులని నేను అనుకోను. ఎందుకంటే మా నాన్న ఒక 8 మంది పిల్లలకి తండ్రి. చదివించేటువంటి శక్తి లేదు. నాన్న నేను మిమ్మల్ని చదివించలేనురా అని అన్నప్పుడు నేను ఒక్కడే ఎదురు తిరిగి కష్టపడి మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ ఇంట్లో పనిచేసి, మాస్టర్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అబ్బాయిలో ఉండి చదువుకుని అక్కడి నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని, హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాగా అంటే అక్కడ మాకున్నటువంటి టీచర్ గారి ద్వారా ఈ చాలా మంచుకున్నాడని చెప్పి ఒక హాస్టల్లో డిఎన్ఆర్ కాలేజ్, భీమవరం కాలేజీలో చేరి అక్కడ చదువుకుని అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి వీటన్నిటికీ పూర్తి చేశాను చదివానని చెప్తున్నాను. కానీ అందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం లక్ష్యాన్నే కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి. గోల్నే కాదు మనం చేసే ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి. ప్రేమించగలిగినప్పుడే మీకు సక్సెస్ మీ దగ్గరికి చేరుతుంది. ఏం వెళ్తాం, డబ్బులు లేవు, కష్టపడలేవు, చదువుకోలేవు, సరిగ్గా పరిస్థితులు బాగలేవు, మా నాన్న చదువుతలేడు, వీఆర్ పూర్ పీపుల్ అని అనుకుని ఉన్నట్లయితే నేను ఎంఏ చదివేవాడిని కాదు, లెక్చరర్గా చేసేవాడిని కాదు. అక్కడి నుంచి నువ్వు లెక్చరర్ కాదురా, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదని నన్ను తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశపెట్టినటువంటి ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ 42 సంవత్సరాలుగా దీర్ఘంగా నవ్విస్తూ ఒక భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అనేటువంటి ఆ రకమైనటువంటి హింస డోంట్ బి వెరీ వైల్డ్. ఒక మైలురాయి విద్యా విధానంలో కర్నూలుకు ఇటువంటి విద్యాలయాలు మనకు రావటం, మంచి పేరుండే సంస్థ వెనుక ఉండి నడిపించడానికి కర్నూలు రావటం, ఇటువంటి విద్యాలయాలు మన ప్రాంతానికి రావటం ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తాయి.